గోవిందరాజుల గద్దె అంటే ఏంటంటే ఈయన పడిగిద్ద రాజు వాళ్ళ తమ్ముడు సరళమ్మకు కాకైతాడు మన వరుసల. ఈ స్వామికి కూడా దండం పెట్టుకుందాం రండి. బాగున్నా తమ్మి, మీరెవరు వాళ్ళు? కొండాయికేంచి వచ్చేటోళ్ళు గోవిందరాజులు, పడిగిద్దరాజులు పునుగొండకేం చేస్తారు. ఇక ఈ స్వాములు అందరు కొండాయికేంచి వచ్చినట్ట గోవిందరాజుల స్వామిని తీసుకొని. అమ్మ బాగున్నారా? బాగున్నారా అమ్మ? నీ పేరేం పేరు? నీ పేరేంటమ్మి? మధు. కొండాయికేంచి వచ్చిండ్రు వీళ్ళు. వీళ్ళే పూజలు చేస్తారు, కొండాయి ఊరోళ్ళు పూజలు చేస్తారు. మనం స్వామికి దండం పెట్టుకొని అవతలకు పోయి పడిగిద్దరాజు స్వామిని చూద్దాం. పండుగ దేవునికి దండం పెట్టుకొని అవతల పండి పీతల బంధుకు వస్తే ఒక అన్న కలిసిండు. అన్న నమస్తే, పేరేంది? రాజయ్య. చింతకింది రాజయ్య. చింతకింది రాజయ్య. చింతలు ఉంటావా? అక్కడనే ఉంటాయి చింతలు. హైదరాబాద్ వాళ్ళు ఏం మొక్కుకున్నావే? అంతా మంచిగా ఉండాలి, అందరు పిల్లలు అంతా బాగుండాలి మొక్కుకున్నాను. పేద జాతరకు రాలేవా? వచ్చినా వచ్చి పోవడం మళ్ళీ వచ్చినా నువ్వు నేను వస్తూనే ఉంటా ఎప్పుడు. పిల్లలకి ఇట్లా తీసుకొచ్చినావా? వేసుకొని వచ్చినవా? పిల్లలు ఇప్పుడు చిన్న ఇంటికాడ ఉన్నారు. చూసినారులా ఈ అన్న చూడండి, రాజయ్య అన్న వదిన ఒక్కదాన్ని వేసుకొని గమనం వచ్చేసింది. గడపలే ఉండేది కానీ వచ్చినప్పుడు వస్తాము. వచ్చినప్పుడు అందరం తీసుకున్నాం. ఏం పని చేస్తుంటే ముందు ముందు బేరం చేస్తుంది. ఏం బేరం? చూడు బేరం చేస్తుంది. ఏమో పట్టుకొచ్చినా మరి ఇవే స్వామికి ప్రసాదం. అమ్మవారికి బంగారం తీసుకొని వచ్చిండు అన్న, మంచిగా మొక్కుకోనికి. అక్క నీ పేరేంది? బాలమణి. బాలమణి అని ఎప్పుడన్నా చూసినారన్నా? రాజయ్య అన్న చూడబోద్దా వేసిండు కానీ ఒక్కనాడన్న అక్క కోసం పాటనే వాడలేదు. మళ్ళీ ఒక్కసారి వాడరాదన్న అక్క చూడు అమ్మ సిగ్గుపడుతున్నది. ఇక అక్క ఇప్పుడు అన్న పెద్దోడాయిండు, ఇప్పుడు ఏం సిగ్గుపడుతున్నావు? ఇంకా మమ్మల్ని మల్లరాళ్ళతోటి నడిచిపోతుంది. మా అన్నను చూసుకుంటున్నావా మంచిగా? వాళ్ళకంటే మనకేం ఎక్కువ ఉంటది. అంతే అంటూ చూడండి, మా తెలంగాణ ఆడపిల్లలు లాంటి ఇట్లుంటారు. భర్త కంటే మనకి ఏముంటది అన్నట్టుగా మాట్లాడుతుంది బాలమనక్క. అమ్మ ఒక రోజు ఉంటారా? 2 రోజుల? నువ్వు ఏడికెళ్ళి వస్తేవి? అంత ఒకటే. ఏమైతారు రాజయ్య అన్నోళ్ళు? వెంకటమ్మ కూడా రాజయ్య అన్నోళ్ళ మరదలే. ముద్దుగా అందరినీ తీసుకొని వచ్చిండు, పిల్లలను తీసుకొని రాలేదు. వాళ్ళే పెద్దోళ్ళు వచ్చిండు. పోయేస్తక్క నేను అటు దేవునికి దండం పెట్టుకుపోయాను. నడువుండి అటు పోదామండి. యువతల బాంధుకు వస్తే ముద్దుగా దర్శనం చేసుకున్నారు. మంచిగా కుడుకల్లాన్ని పెట్టుకున్నారు. ముందట జరిగే అన్న నిమ్మలంగా కుడుకలు కొట్టుకొని తినుకుంటా ముచ్చట్లు పెడుతున్నారు. ఏమేం మొక్కుకొని వచ్చినావు చెల్లి? ఆడికించి వచ్చినావు? కరీంనగర్ లో ఏడా? ఎంతమంది వచ్చిండ్రా? మొత్తం 12 మందిని. చాలా అయ్యమ్మా. చాలా అంటే మరి దేవుడు మొక్కు. ఏం మొక్కుకున్నావు చెల్లె? లేకపోతే తెచ్చినావు. ఎవరికి మొక్కుకున్నావన్నా? సమక దేవునికి. ఏం కోరిక కోరుకొని మొక్కుకున్నావు? మేము మంచిగా పంటలు పండాలి, మంచిగా బతకాలి, కొద్దిగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు జల్లలు అందరం ఇట్లా మొక్కుకున్నావు. అందరు ఆరోగ్యంగా ఉంటే మంచిగా. నా కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు, భార్య, పిల్లలు మొక్కుకోరాదే నీ అమ్మాయి అయిపోతుంది ఒక పని. మీ ఇంటి పేరు ఏంది? మేము పల్లెపొలం. అంతా బాగుండాలని మేకపోతే మొక్కుకున్నాడు అన్న. ఇక మరి బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మన్నళ్ళు, మన్నరాళ్ళు ఎంతమంది లెక్క పెడతావు పాటు? 15 మంది. 15 మంది వాళ్ళకి ఎట్లా వచ్చింది? 2 కార్లు పట్టుకొని ఇంతమంది వచ్చిండ్రు. ఎంత దూరం అవుతుంది అన్న ఈడికెంచి? 4 గంటల ప్రయాణం. అమ్మ ఏమైతుంది? అందుకే నిన్ను మాట్లాడనిస్తలేదు. అర్థమైపోయింది. చూసిండ్రా? అన్నలను వదినలు మాట్లాడనిస్తారా ఎప్పుడన్నా? వదిలి కాడికే పోదామండి మనం.
వదినే ఏం కథ ఏం లేదు అన్ననేమన్నా సతాయించినవా? నడువు నడువు పోదాం పోదాం అంటాను. ఏమంటలేను మరదలు అసలే ఏమంటలేను. నేను మంచిగా దేవుని దగ్గరకు వచ్చినాం. అన్నకు మంచిగా వండి పెడుతున్నా. మంచిగా వండి పెడుతున్నా దగ్గర తొక్కేసి దేవుని దగ్గరకు వచ్చినాం. మొక్కుకున్నాం. నాకు 9 మంది మనవరాళ్ళు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు అల్లుళ్ళు, మంచిగా మంచి సంతానం మంచిగానే ఉన్నది. చక్కగా మేము ఉన్నాము. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. పుల్లు చదువుకుంటారు. మా తమ్ముని బిడ్డ వేసుకొచ్చినావు గుడ్డదాన్ని. బుడ్డదాన్ని వేసుకొచ్చిన. తమ్ముడు బిడ్డను కూడా వేసుకొచ్చింది. మా అల్లుడు పెద్ద అల్లుడు పెద్ద బిడ్డ మరదలు తమ్ముడు వీళ్ళందరూ రాలే. నా మొత్తం మా బలగమే. మరి పల్లెపల్ల బాబులుగా ఎవరిని తీసుకురాలేవా? పల్లెలు ఎవరు తీసుకురాలే. ఇద్దరు వచ్చిన వదిన రాజ్యం మాదే రాజ్యం. మాదే వదినే వాళ్ళ తమ్మునోళ్ళని ఇట్లా తీసుకొని వచ్చింది. నువ్వు వచ్చే అల్లాయ వదిలే కూరన్నది అంటే గుడ్డ మీద కోడే వదిలే నువ్వు వచ్చే అల్లాయ వదినే. మరి నేను అంత కోడి నువ్వు దోస్తావా? గుడ్ల మీద ఉన్నది. నేను వస్తే కొడుకు మీద ఉంటాను. గుడ్లలో లేవా? చూడండి అమ్మ ముద్దుగా వదినే మంచిగా పాట పాడింది. వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళకు మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని బాగా తెలుసు. బంగారు తల్లి మంచిగా పాట పాడింది మా వదిన నా కోసం. సంతోషం. పేరేంటి వదినే? పల్లెపు లచ్చక్క సంతానం మొత్తం అంతా. అన్నం రాజ్యమే లేదు, వదిన రాజ్యమే. చాలా